పాశాన్ని తీసి ఇలా చూపించి ముట్టుకో ఉంది. ఆయన ఇలా ముట్టుకున్నారు. జిగురుగా ఉంది. ఏమ్మా జుట్టు జిగురుగా ఉంది? అమ్మవారికి అభిషేకం చేయడానికి కామాక్షి మందిరంలోకి వెళ్ళారు. వెళ్ళి అమ్మవారి తల మీద పాలు పోశారు. పాలు పోసి మంత్రం శ్రీ సూక్తం చెప్తున్నారు. ఎందుకో ఇలా పైకి చూశారు. పెచ్చు ఊడి కనపడింది. అయ్యో అమ్మా, అంతరాలయం దెబ్బతింటోందా? ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేస్తానమ్మా అని ఆయనకి బాధ వచ్చేసి పాత్ర అక్కడ పెట్టి బయటికి వెళ్ళిపోయారు. పడుకుంటే ఓ రాత్రి వేళ కామాక్షి ఆయన పడుకున్న దగ్గరికి వచ్చి తట్టి లేపింది. ఆయన లేచారు. కేశపాశాన్ని తీసి ఇలా చూపించి ముట్టుకో ఉంది. ఆయన ఇలా ముట్టుకున్నారు. జిగురుగా ఉంది. ఏమ్మా జుట్టు జిగురుగా ఉందన్నారు. పాలు పోసి వెళ్ళిపోయావు అని. అమ్మా, నీ గుడి పునర్నిర్మాణం చేయాలని తాపత్రయపడ్డానమ్మా అన్నారు. ఏమయ్యా, గుడి పునర్నిర్మాణం చేయడానికి నువ్వు సంపాదించాలా? నన్ను అడిగితే